అసలు మీరు అన్నట్టుగా ఏ టైం డయాబెటాలజిస్ట్ డాక్టర్ని కలవాలి, మనకి ఎటువంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, సైన్స్ అండ్ సిమ్టమ్స్, అసలు డయాబెటీస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఎస్, బై ద టైం పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏంటంటే ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం. ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్ అన్నది మనం రొటీన్ బ్లడ్ చెకప్ చేసినప్పుడు బయటపడుతుంది. అదేంటి, షుగర్ లెవెల్స్ అరౌండ్ మోర్ దెన్ 200 కానీ ఆర్ 300 అరౌండ్ ఫస్ట్ టైం. పేషెంట్ మే నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అట్ దట్ టైం, బట్ కొంతమందికి ఏంటంటే వెయిట్ లాస్ విచ్ ఇస్ అ మెయిన్ సిమ్టమ్. వెయిట్ లాస్ బికాస్ ఆఫ్ హై షుగర్స్, కానీ ఇంక్రీజ్ థర్స్ట్, దాహం ఎక్కువ వేయడం, ఆకలి ఎక్కువ వేయడం, పాస్కి ఎక్కువసార్లు వెళ్ళడం నోటీస్ చేసి ఉంటారు. ఓవర్ ద పాస్ట్ 1 or 2 months నుంచి ఎక్కువసార్లు యూరినేషన్ వెళ్తున్నారు. సో ఆ సిమ్టమ్స్తో పాటు ఇక కాలు మంటలు కానీ తిమ్మిర్లు అవి కంప్లైంట్స్ వస్తారు మ్యామ్. సో అది వచ్చినప్పుడు ఏంటంటే షుగర్ ఉందా లేదా డౌట్తో పాటు వస్తారు. సో అప్పుడు వెంటనే కొన్ని జనరలైజ్ చెకప్ లైక్ ర్యాండమ్ షుగర్ కానీ, ఫాస్టింగ్ వస్తే ఫాస్టింగ్ షుగర్, అండ్ ద బెస్ట్ ఇండికేటర్ ఇస్ HbA1c. ఇట్స్ a 3 months average. సో ఆ రొటీన్ చెకప్ చేసి విల్ జస్ట్ సీ దట్ వేర్ ద పేషెంట్ ఇస్ స్టాండింగ్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సైన్స్ అండ్ సిమ్టమ్స్లో కొన్ని తిమ్మర ఎక్కడాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది నార్మల్గా అన్ని ఏజెస్లో వస్తుంది, బట్ డయాబెటీస్ అనేది జనరల్గా ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా? ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చా? సో అట్లాంటివి లెట్స్ డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఇన్సులిన్ డయాబెటీస్ ఫస్ట్. సో బేసిక్ ఏంటంటే దేస్ అ హార్మోన్ కాల్ ఇన్సులిన్ ఇన్ అవర్ బాడీ విచ్ ఇస్ ప్యాన్క్రియాస్ అన్న మన ఆర్గన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో టైప్ 1 డయాబెటీస్, ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది వెరీ 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 మినిమల్. సో మోస్ట్ కామన్లీ చిన్నపిల్లల్లో కానీ, వెరీ యంగ్ ఏజ్ ఆర్ యంగ్ అడల్ట్స్, సో వాళ్ళలో మనది నోటీస్ చేస్తాం మ్యామ్. ఇక్కడ కూడా ఏంటంటే పేరెంట్స్ నోటీస్ చేసేది ఇంక్రీస్డ్ యూరినేషన్, యా చైల్డ్ ఇస్ నాట్ గ్రోయింగ్, గ్రోత్ అన్నది చాలా స్లోగా ఉందండి, అండ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. సో అప్పుడు చెక్ చేసినప్పుడు షుగర్స్ బై దట్ టైమ్ ఇన్ టైప్ 1 షుగర్స్ ఆల్మోస్ట్ 500 to 600. చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంక్రీజ్ థర్స్ట్, నాలుకంతా లైక్ డ్రై అయిపోయి ఇంక్రీజ్ థర్స్ట్, డిక్రీస్డ్ హంగర్ తోటి కొంతమంది వస్తారు. సో అట్లా చెక్ చేసినప్పుడు ఏజ్ ప్రకారంగా చూసుకుంటే ది అరౌండ్ 4 to 10 years ఆర్ ఈవెన్ యంగ్ అడల్ట్స్. అడల్ట్హుడ్లో కూడా వి సీ టైప్ 1, వెరస్ బై టైమ్ వి సీ టైప్ 2. సో లిటిల్ లేటర్ ఆన్ ద లైఫ్. టైప్ 2 అన్నది ఏంటంటే మ్యామ్ దెర్ ఇస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లైక్ అ నార్మల్ పర్సన్, బట్ ఇన్సులిన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాట్ దే డూ ఇస్ సేమ్ వెయిట్ లాస్, ఇంక్రీజ్ థర్స్ట్, ఇంక్రీజ్ హంగర్, ఇంక్రీజ్ యూరినేషన్ అన్నది, రికరెంట్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ కంప్లైంట్స్ వస్తారు మ్యామ్. సో దిస్ ఇస్ ఆల్సో అరౌండ్ లిటిల్ లేటర్ ఆన్ ది లైఫ్, ఒక 25 years ఆ తర్వాత వస్తారు మ్యామ్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి, తర్వాత ఇంకా మెడికేషన్ అనేది మొదలవుతూ ఉంటుంది. సో హౌ డస్ దట్ ఎఫెక్ట్ దర్ డైలీ లైఫ్? కంటిన్యూస్గా వాడుతూనే ఉండాలంటారా? సో ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనైతే షుగర్స్ అయితే డెఫినెట్లీ డిటెక్ట్ చేసాం, కానీ అసలు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హ్యావింగ్ దిస్ షుగర్? సో సమ్ పీపుల్కి ఏంటంటే ఇదే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండొచ్చు, or there is overweight or there is lack of any activities. So ఇవి రీజన్స్ ఒకసారి మనం స్క్రూటినీ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. what is the problem, why did patient develop with it, అసలు ఎందుకు వచ్చింది అసలు. సో విత్ దాట్ లిటిల్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అండి, లేకపోతే డైటరీ మోడిఫికేషన్స్ వల్ల, కొంచెం ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. మనం అట్లీస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నాం అనుకోండి, కమ్ టు యువర్ ఐడియల్ వెయిట్, వాట్ ఈస్ యువర్ యాక్చువల్ వెయిట్, ఉండాల్సిన వెయిట్కి అట్లా మనం కొంచెం ఎఫర్ట్ పెట్టామనుకోండి. సో ఇదర్ యూర్ ఇన్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్, అక్కడ వీ కెన్ లైక్ రిడ్యూస్ మెడికేషన్స్ అన్నది తగ్గించి, మేబీ లేటర్ ఆన్ ఇన్ ద లైఫ్ యా లేటర్ ఆన్ ఇన్ ద టైం మనం మెడికేషన్స్ కొన్ని స్టాప్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ టైప్ 1 డయాబెటీస్ అయితే నాట్ పాసిబుల్. యూ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ త్రూ అవుట్ లైఫ్. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మోడిఫికేషన్స్ అన్ని చేసుకోవడం వల్ల నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. Yes, control. Sugars will come into control. So there will be a point where manki without medications kuda we can continue with lifestyle modification, healthy diet, healthy exercise ani. But diabetes is a progressive disease. So later on there is definitely a chance to symptoms to again come back. Okay. To come back.
ఇప్పుడు ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా మందికి ఇంకా వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అంటూ ఉంటారు. సో ఇంకా ఏ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది? సో ఈ హై షుగర్స్ అన్నవి డెఫినెట్లీ బాడీకి ఏదన్నా మనకి విత్ నార్మల్ లిమిట్స్ ఉంటే గుడ్, బట్ షుగర్స్ మోర్ దెన్ 200 విల్ డెఫినెట్లీ బి వెరీ ఎఫెక్టివ్. మనకు ఒక ఫైవ్ టార్గెట్ ఆర్గన్స్ ఉంటాయి డయాబెటీస్లో: ఐస్, హార్ట్, లివర్, కిడ్నీ, మన నరాలు. ఐస్ ఏంటంటే పేషెంట్ అయితే బ్లడ్ విజన్, కళ్ళు మసగా కనిపిస్తున్నాయి మేడం, ఆర్ చూపు అనేది కొంచెం తగ్గింది మ్యామ్, కొన్ని బ్లైండ్నెస్ అక్కడ లైక్ కొన్ని విజన్ డిఫెక్ట్ ఉన్నట్టు, ఆర్ ఈవెన్ క్యాటరాక్ట్ అన్నది రావచ్చు మ్యామ్. హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ రిస్క్ అట్ డెవలపింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో బ్లడ్ వెసల్స్ అన్నవి బాగా నేరో అయిపోతాయి మ్యామ్. సో బ్లడ్ వెసల్స్ నేరో అవడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. బ్లడ్ ఫ్లో తగ్గింది అనుకోండి, మనకి పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్, పిఏడి అంటాం. సో అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ లో బ్లడ్ ఫ్లో వల్ల ఫుట్ అన్నది ఈదర్ దెల్ బి కలర్ చేంజెస్, గ్యాంగ్రీన్, అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లివర్లో చూసుకుంటే ఫ్యాటీ లివర్ అని. సో ఇవన్నీ మనకి మెయిన్లీ డైట్ వల్లే అవుతుంది. నెక్స్ట్ కిడ్నీస్, ఈ హై షుగర్స్ వల్ల బ్లడ్ వెసల్స్ అనేవి కిడ్నీలో ఎఫెక్ట్ అవడంతో రాన్ వాట్ వి సే ఇస్ కిడ్నీ డిసీజెస్, డయాబెటిక్ నెఫ్రోపతి విల్ డెవలప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్వ్ సిస్టమ్, మన నర్వ్స్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి. సో దిస్ ఇస్ బీయింగ్ ఎఫెక్టెడ్. సో న్యూరోపతి ఎట్లా ఏంటంటే మ్యామ్, మన నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవడం వల్ల దే విల్ బి తిమ్మిర్లుగానే కంప్లైంట్ ఇస్తారు. రాత్రి పొడుగు నిద్రనప్పుడు మ్యామ్ కాలు మంటలు, ముద్దు బారినట్టు అనిపిస్తుంది, లేకపోతే నడిచినప్పుడు చెప్పు జారిపోతుంది, ఏమన్నా అడిగేసినప్పుడు దూది మీద నడిచినట్టు కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ పేషెంట్ చెప్తారు. సో దట్ ఈస్ వీ కమ్ టు నో ఏంటంటే ఈ హై షుగర్స్ వల్ల మన నరాలు అన్నవి చాలా మటుకు ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి. సో ఇవన్నీ ఎర్లీ సైన్స్ అంటాం. ఇక్కడ తిరిగి మన పేషెంట్ని రెక్టిఫై చేయలేదు అనుకోండి, లైక్ ప్రాపర్ మెడికేషన్ కానీ, ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ, ప్రాపర్ కేర్ కానీ ఇవ్వలేదు అనుకోండి, సో ఈ న్యూరోపతి అన్నది అసలు ఎక్కడైనా నడిచినప్పుడు ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఎస్పెషలీ అవి ఏమైనా గుచ్చుకున్నా పేషెంట్ తెలియదు, చిన్న వూండ్ ఉన్నా కూడా అసలు పేషెంట్ తెలియదండి. సో ఇవన్నీ స్మాల్ పాయింట్స్ మనం నెగ్లెక్ట్ చేయడంతో చిన్న వూండ్ అన్నది చాలా ఎక్స్టెండ్ ఇంక్రీజ్ అయ్యి, సో పేషెంట్ జాయింట్స్ వరకు కానీ, పేషెంట్ వాకింగ్ ఎఫెక్ట్ తోటి, ఫుట్ మీద ప్రెషర్ పడడం వల్ల హీ విల్ హ్యావ్ ఫుడ్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ఫుడ్ అంటాం. సో అల్సర్స్, క్యాలస్, కార్న్స్ అంటాము. సో దీస్ ఆర్ మోర్ ఛాన్సెస్ డెవలప్ అవడం మ్యామ్. సో మనం ముందు జాగ్రత్తగా కానీ ఈ హై షుగర్స్ ని కంట్రోల్ పెడితే సో ఈ కాంప్లికేషన్స్ అనేవి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మ్యామ్. ఇప్పుడు న్యూరోపతి అని చెప్పారు కదా మ్యామ్, ఇప్పుడు న్యూరోపతి కానీ, కిడ్నీస్ ఎఫెక్ట్ కానీ, ఆర్గన్స్ కానీ పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుందా, లేకపోతే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ కామన్ సిమ్టమ్స్ ఆర్ ఎవ్రీ వన్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ దిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఎఫెక్ట్ అవుతారా? డయాబెటీస్ ప్రోగ్రెసివ్ డిజీజ్ ఎట్లనా చెప్పాను కాబట్టి ఈ కాంప్లికేషన్స్ కూడా డెఫినెట్లీ యూఆర్ ప్రోన్ టు డెవలప్. సో ఇయర్లీ వన్స్ మనం అవి చెక్ చేసుకోవాలి. పేషెంట్ టు పేషెంట్ డెఫినెట్లీ వేరీ అవుతుంది. పేషెంట్ హూ హ్యాస్ అ వెరీ వెల్ కంట్రోల్ బ్లడ్ షుగర్స్, తనకి ఈ కాంప్లికేషన్స్ అన్ని డౌన్ ద లైన్ ఆఫ్ 15 to 20 years డెవలప్ అవ్వచ్చు. అదే కానీ పేషెంట్ హై షుగర్స్ తోటి ఉన్నాయనుకోండి, మనం జనరల్గా ఏం చెప్తాము, ఫాస్టింగ్ షుడ్ బి లెస్ దెన్ 130, then 2 hours షుడ్ బి లెస్ దెన్ 180. ఈ రేంజ్ మనం మెయింటైన్ చేసి HbA1c విచ్ ఇస్ అన్ యావరేజ్ ఆఫ్ ది పాస్ట్ 3 months మనం కానీ లెస్ దెన్ 7 మెయింటైన్ చేసామనుకోండి, ఈ కాంప్లికేషన్స్ అనేవి డెఫినెట్లీ will come later on in the life. ఈ complications we can prevent. So our target ఏంటంటే proper follow up with your medical professional health service contact కానీ, or a good dietary food habits, proper glucometer checking at home. It's not that అంటే ఇప్పుడు అందరైతే ల్యాబ్కి వస్తేనే చెక్ చేయాలి, ఇట్స్ నాట్ దట్. ఇప్పుడు మన అవేర్నెస్ పెంచుకోవాలి కాబట్టి ఇంటికాడే మీరు మీ గ్లూకోమీటర్తో షుగర్స్ చెక్ చేసుకోండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఓ 15 days ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడ ఉన్నాయి, టూ హై కూడా ఉండకూడదు, టూ లో కూడా ఉండకూడదు. సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. గ్లూకోమీటర్స్ ఇంకా HbA1c ఇవన్నీ చెప్పారు. అసలు HbA1c అంటే ఏంటి, అండ్ గ్లూకోమీటర్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి, బ్రాండ్స్ ఉంటాయి. సో దానిపైన కూడా ఐడియా లేదు చాలా మందికి. సో దానిపైన ఇట్స్ అన్ యావరేజ్ ఆఫ్ ది పాస్ట్ 3 months. ఇట్ విల్ హెల్ప్ యూ టు డయాగ్నోస్ as well as decide how the treatment is going on. So me well control అయితే అనుకోండి, your medications are good. So what is this HbA1c అంటే, when ఈ షుగర్స్ అనేవి మన బ్లడ్స్ లో ఎంటర్ అయినప్పుడు what does the body do is ఏంటంటే it will divert the sugars into the cells.
సో అట్లాగా అన్నప్పుడు దిస్ షుగర్స్ గో అండ్ బైండ్ టు హెమోగ్లోబిన్, a protein in the red blood cell. ఓకే. యా, సో నార్మల్ గా అందరికీ ఉంటుందండి. నార్మల్ పర్సన్ యూ విల్ సీ ఇట్ ఇస్ షుగర్ ఇస్ బైండ్ టు దిస్ హెమోగ్లోబిన్. బట్ ఇన్ డయాబెటీస్ పేషెంట్ విత్ ద షుగర్స్ ఆర్ మోర్, the number of cells will be affected. ఓకే. So depending upon it, it's actually a percentage. HbA1c another percentage of how well your it's controlled. So what we say is a diabetic patient HbA1c అనేది less than 7 maintain చేస్తే well control. More than 8 అయితే definitely very poor control. So మన అప్పుడు definitely గా seek medical advice, change your medication and track your sugar levels. And definitely food అనేది ఎప్పుడు కూడా must and should. And also regular exercise. మన అయితే మిస్ చేస్తాం. ఓకే డాక్టర్ మెడికేషన్ ఇచ్చారు కదండి, దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. డైలీ వాకింగ్ 30 minutes ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ ఈ హై షుగర్స్ అన్నవి మనకి ఎనర్జీలో కన్వర్ట్ చేయడం వల్ల విల్ మెయింటైన్ అ గుడ్ షుగర్ లెవెల్స్. సో షుగర్ లెవెల్ టార్గెట్ చేయడమే మనం ఇట్ షుడ్ బి ద మెయిన్ గోల్.